అందరికీ నమస్కారం. చక్కగా ఈ 2025 మొదటి నెల అయినటువంటి జనవరి మాసంలో రాముల వారి ఈ రాశి అయినటువంటి ధనుస్సు రాశి వారి ఫలితాలు గమనిద్దాం. ధనుస్సు రాశి అంటే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢలో మొదటి పాదం జన్మించిన వారు ధనుస్సు రాశి జాతకులుగా అవుతారు. ఈ మాసంలో పూర్వార్ధంలో గ్రహ సంచారం అనుకూలంగా ఉంటూ ఉత్తరార్ధంలో కొంచెం మిశ్రమ ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు గురుబలం అంతంత మాత్రంగా ఉండటం చేత తరచూ పునశ్చరణ చేసుకుంటే, పట్టుదలతో క్రమశిక్షణలో ముందుకెళ్తే ఖచ్చితంగా ఉత్తమ ఫలితాలు ఏర్పరచుకోగలుగుతారు. రైతులకు పంట యందు మంచి దిగుబడి, గిట్టుబాటు ధర లభించటం కొద్దిగా నిరాశాజనకంగా ఉండవచ్చు. రుణదాతలు దానివల్ల ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా వారం వారీగా తీసుకుంటే, జనవరి మొదటి వారం ధనుస్సు రాశి వారికి ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగాను, కుటుంబ పరంగాను ముఖ్యమైన సమయంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీరు చేసే పెట్టుబడులు లాభాలను తెస్తాయి. ముడిపడని వ్యవహారాల్లో స్పష్టత ఏర్పడుతుంది. ఇది మీకు మానసిక శాంతిని కలిగిస్తుంది. అశాంతిని. దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాలు కొత్త అనుభవాలను అయితే పొందటం అనేది జరుగుతుంది. కాకపోతే కొన్ని ముఖ్యమైన నిర్ణయాల పట్ల మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 2 సార్లు సమస్యని కరెక్ట్గా అనాలిసిస్ చేసి నిర్ణయం తీసుకుంటే మంచిది. శుభకార్యాలను పూర్తి చేయగలుగుతారు. ఇంట్లో సంతోషం నిండుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ వారం చాలా ముఖ్యమైనది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు మానసిక శాంతిని కూడా దీని ద్వారా పొందుతారు. సంతానం యొక్క యోగక్షేమాలపై ప్రధానంగా దృష్టి పెట్టి కేంద్రీకరిస్తారు. వారి అవసరాలను తీర్చడానికి మీ బాధ్యతగా మీరు చేయవలసింది చేసేటువంటి అవకాశం ఈ వారం మీకు లభిస్తుంది. కనుక ఈ జనవరి నెక్స్ట్ 2వ వారానికి వెళ్ళినట్లయితే ధనుస్సు రాశి వారికి ఈ సామాజికంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ఆర్థికంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఈ వారంలో ఈ సభలు, ఈ సమావేశాలు, ఆహ్వానాలు అందుకుంటారు. మీ సామాజిక జీవనంలో చురుగ్గా ఉంటుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మాట తీరు పట్ల జాగ్రత్త వహించండి. అనవసర వివాదాలు మనకెందుకండి, వాటికి దూరంగా ఉండటమే మంచిది. వ్యాపారస్తులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వ్యాపారంలో మంచి లాభాలు పొందే యోగం ఉంది. కాబట్టి ఖచ్చితమైన వ్యాపారం సమయస్ఫూర్తిగా చేసి మంచి ఆర్థికంగా వృద్ధి చెందడానికి ఉపయోగించుకోండి ఈ వారాన్ని. ఇకపోతే ప్రభుత్వపరమైన కానీ చట్టపరమైన ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం అయితే ఉంది. ఆధ్యాత్మికంగా కూడా ఇది చాలా ముఖ్యమైనది. ఒక మంచి శుభవార్త వింటారు. మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అది శుభకార్యాలు అనుకున్న విధంగా పూర్తి చేయటానికి గ్రహగతులు కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైనా శుభకార్యం చేయాలనే సంకల్పం ఉంటే ఈ వారం దాన్ని నెరవేర్చుకోవచ్చు. అంటే నూతన గృహం కానీ, నూతన వాహనం కానీ కొనుగోలు చేయటానికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని నా భావన. మీరు ఇల్లు లేదా వాహనం కొనాలని అనుకున్న సంకల్పాన్ని ఈ వారం సంపూర్ణం చేసుకుని అనుభవించడానికి ఉన్న అనుకూల వాతావరణాన్ని ఉపయోగించుకోండి. ఇక జనవరి 3వ వారానికి వచ్చేసరికి అంటే ధనుస్సు రాశి వారికి ఆర్థికంగాను, వృత్తిపరంగాను మరియు వ్యక్తిగతంగా కూడా అనుకూల సమయంగా ఉంటుంది. ఈ వారంలో మీకు స్వల్పంగా ధనలాభం కూడా కలుగుతుంది. మీ ఆర్థిక స్థితి అయితే కూడా చక్కగా మెరుగుపడుతుంది. వ్యక్తిగత ప్రతిష్టను పెంపొందించుకోవడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. సో ప్రభుత్వ, ప్రైవేట్ సంబంధ పెండింగ్ బిల్లులన్నీ కూడా మీకు ఈ వారం క్లియర్ అయిపోతాయి. ఇది మీకు ఆర్థిక ఉపశమనాన్ని కలిగిస్తుంది.
ఇకపోతే ఈ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అనుకూలమైన మార్పులు చేసుకుంటాయి. మీ కెరియర్‌లో పురోభివృద్ధి సాధిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఆధ్యాత్మికంగా కూడా ఈ వారం ముఖ్యమైనది. నిత్య దీపారాధన చేయటం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది దైవానుగ్రహం ద్వారా. అలాగే ఈ చిన్న చిన్న తాత్కాలిక ఇబ్బందులు అవలీలగా అధిగమించొచ్చు దైవార్చన వల్ల. మీ ఆత్మవిశ్వాసం కూడా దీనివల్ల పెరుగుతుంది. ఈ పెట్టుబడుల విషయంలో మాత్రం ఆచితూచి పెట్టుబడి పెట్టండి. స్పెక్యులేషన్స్ జోలికి అస్సలు వెళ్ళబాకండి. మీ బుద్ధి కుశలత అధికంగా కనబరుస్తుంది. తద్వారా మీరు లాభపడతారు. కనుక ఈ వారం బానే ఉంది. ఇక జనవరి 4వ వారం ఆఖరి వారానికి వచ్చేసరికి ధనుస్సు రాశి వారికి కొత్త అనుభూతులతో నిండి ఉంటుంది. ఈ వారం వినోద కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. మీరు సామాజికంగా చురుగ్గా ఉంటారు. నూతన వస్తువులను, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. మీ అభిరుచి ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా షాపింగ్ చేసే అవకాశం కలుగుతుంది. ఆర్థికంగా చెప్పుకోదగ్గ ఇబ్బందులు ఏమీ లేవు కాబట్టి మీకు ఇష్టమైనవి చక్కగా కొనుక్కునేటువంటి అవకాశం కలుగుతుంది. అలాగే నూతన వ్యాపారాలు ఏదైనా ప్రారంభించాలన్నా కూడా అనుకూలమైన సమయం. మీ వ్యాపార దక్షతకు మంచి అవకాశాలు ఇచ్చే వారం కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే ఆరోగ్యం కొంత నలతగా ఉండే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విస్తృతంగా చర్చనైతే చేస్తారో మీ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో నైపుణ్యత మెరుగుపడుతుంది. ప్రయాణాలు అధిక శ్రమ తప్పదు. కొంత అలసటని కూడా కలిగించవచ్చు. అలాగే ఇటు ఆధ్యాత్మికంగా కూడా చూసుకుంటే ఈ వారం చాలా ముఖ్యమైనది. ఈ పూజలో కొద్దిగా ఈ ఆరావళి కుంకుమతో పూజ చేయడం కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. మీకు ఉపయోగపడే విషయాలు సకాలంలో తెలుసుకుంటారు. ఇది మీకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. బంధుమిత్రుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. సామాజిక జీవితం మరింత చురుగ్గా సాగే అవకాశం కూడా ఈ వారం ఉంటుంది. కనుక ఈ ఓవరాల్గా చూసుకుంటే ఈ నెల మొత్తం కూడా పెద్దగా ఇబ్బందులైతే ఏమీ లేవు. చక్కగా నిత్యార్చన చేసుకుంటూ భగవతారాధన చేసుకుంటే మీకు అన్నీ కూడా చాలా సాఫీగా జరిగి ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంటుంది. కొత్త వాహనాలు, కొత్త గృహాలు, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు.